ఈ రోజున దేవుని ఆలోచనలో నీ జీవితం చాలా విలువైనదని దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, నా జీవితం ఎందుకు ఈ విధంగా ఉంటూ ఉన్నాను, నా బ్రతుకు ఎందుకు అని నువ్వు బాధపడుతున్నావేమో. కానీ నా దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ భూమి మీద నీ జీవితం చాలా విలువైనది. ఈ భూమి మీద నువ్వు చాలా శ్రేష్టమైనటువంటి వాడిగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడి మందిరంలో ఉంటే కనుక విలువైనటువంటి నీ జీవితము చిగురించబడుతుంది. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే అహరోను తన కుటుంబం అంతా కూడా దేవుడి మందిరంలో ఉన్నప్పుడు ఆ కుటుంబము చిగురించబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలనుకుంటూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవించాలనుకుంటూ ఉన్నాడు. అహరోను జీవితంలో ఎన్నో అవనిందలు వచ్చాయి, అవమానాలు కలిగాయి, అపనిందలు కలిగాయి, అనేక విధాలుగా అనేక మంది దూషించారు. అయితే దేవుడు అహరోను కుటుంబాన్ని లేదా అహరోనును తన మందిరంలో నిలబెట్టుకున్నాడు. గల కారణం ఏంటి తెలుసా? దేవుడు అపనిందల్లో ఉన్నటువంటి వారిని, నిందల పాలవుతున్నటువంటి వారిని ఆయన ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు అన్న మాటకి అహరోను కుటుంబం ఒక నిర్వచనంగా మనకు కనబడుతూ ఉంది. అహరోను కుటుంబం ఎప్పుడైతే దేవుడి మందిరంలో చిగురించడం ప్రారంభించబడిందో, అహరోను ఊహించినటువంటి అద్భుతంగా దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేసేవాడుగా దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజున విలువైనటువంటి నీ జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని, దేవుడు తన మందిరములో నీ కుటుంబాన్ని వర్ధిల్లింప చేయాలని లేదా చిగురింప చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీ విలువైనటువంటి జీవితాన్ని దేవునికి ఇవ్వగలుగుతావా? దేవుడు నిన్ను మార్చాలనుకుంటూ ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతం చేయాలనుకుంటూ ఉన్నాడు. అనేక మందికి ఆశీర్వాదంగా దేవుడు నేను ఉంచాలనుకుంటూ ఉన్నాడు. సహోదరుడా, ఈ మాటను వింటావా? నీ జీవితాన్ని దేవుడి మందిరంలో ఉపయోగిస్తావా? ఖచ్చితంగా అహరోను వలె నీ కుటుంబం కూడా చిగురించడానికి అవకాశం ఉంటుంది. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.